ఫైనలీ నా లైఫ్లో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫియర్ని ఓవర్కమ్ చేసిన. గుడ్ మార్నింగ్ అందరికీ, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. నేను ఇప్పుడు చెప్పబోయేది మీలో చాలా మందికి చాలా చిన్న విషయం అనిపించవచ్చు, కానీ ఇది నాలాంటోనికి మాత్రం చాలా పెద్ద విషయం. 1 month బ్యాక్ నాకు వాటర్ రిలేటెడ్ కొన్ని పీడకలలు వచ్చేటివి. రోజు మార్నింగ్ ఫ్రెష్గా లేవాల్సింది నేను చాలా డిస్టర్బ్డ్గా లేచేది. ఇక నిజం చెప్పాలంటే వాటర్ అంటే నాకు చచ్చంత భయం. ఎంత భయం అంటే నా ఇంటి ముందే చెరువున్న ఒక్కసారి కూడా నేను ఆ వాటర్ని టచ్ కూడా చేయలేదు. అలాంటి నేను 1 month బ్యాక్ ఈ భయాన్ని ఎలాగైనా నేను ఓవర్కమ్ చేయాలని డిసైడ్ అయినా. ఇక ఫస్ట్ టైం నేను వాటర్లోకి దిగినప్పుడు మాత్రం చాలా భయం వేసింది. అసలు స్విమ్మింగ్ అవసరమా, వద్దులే ఇంటికి పోదాం అని అనిపించింది. కానీ ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ నేను చేయలేనని మెల్లిమెల్లిగా స్విమ్మింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిన. స్టార్టింగ్ 3-4 సెషన్స్లో స్విమ్మింగ్ ఎలా చేయాలో ఐడియా వచ్చింది, కానీ భయం మాత్రం అస్సలు పోలే. ఇక దాని తర్వాత ఎగ్జాక్ట్లీ ఒక 10 సెషన్స్ తర్వాత నేను మెల్లిమెల్లిగా స్విమ్మింగ్లో పర్ఫెక్ట్ అయినా. లిటరల్లీ నేను నా చిన్నప్పటి నుంచి ఉన్న ఒక పెద్ద భయాన్ని ఓవర్కమ్ చేసిన. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, సమ్ టైమ్స్ ద డీపెస్ట్ ఫియర్ క్రియేట్స్ ద స్ట్రాంగెస్ట్ వెర్షన్ ఆఫ్ యూ అని. ఎగ్జాక్ట్లీ నాతో కూడా ఇదే జరిగింది.